చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే టైం మీరే చూడండి. నేను టీవీలో కూడా టైమర్ పెట్టాను 11-12 అవ్వడానికి. ఎగ్జాక్ట్ 2 minutes 30 seconds అయితే టైం ఉందండి. సో చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. న్యూ ఇయర్ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. విజయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో బయట దావత్ వేసుకుంటున్నాడు. ఏమో ఈ న్యూ ఇయర్ అన్నా బయట తీసుకెళ్తాడేమో 12కి. అలా స్పెండ్ చేద్దాము బయట, నెక్స్ట్ ఇయర్ తిరిగి వద్దాం ఇంటికి అని చాలా ప్లాన్స్ అయితే వేసుకున్నాను. కానీ అన్నీ ఆ టైర్లో గాలి వెళ్ళిపోతే ఎలా అయిపోతాయో అలా అయితే అయిపోయాయండి నా ప్లాన్స్ అన్నీ. సో మేము ఇద్దరం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓన్లీ నెక్స్ట్ ఇయర్ రావడానికి 40 seconds టైం ఉందండి. సో మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి 30 seconds అయితే వచ్చేస్తుంది. వియా చాలా ఎక్సైట్మెంట్ గా ఉందని అస్సలు పడుకోలేదు. ఇందాకే 1 hour బ్యాక్ నిద్ర లేచింది అయితే అంతే. తను కూడా ఎంజాయ్ చేయాలనుకుంటుంది న్యూ ఇయర్. అవునమ్మ. ఓన్లీ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్ కదా. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ కన్నా. హ్యాపీ న్యూ ఇయర్. మా వియా కూడా చెప్తుంది మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని. చూసారా ఎంత మమ్మ ఎంత ఎక్సైట్మెంట్ గా ఉందో. మా వియా ఫుల్ జోష్తో ఉంది. ఫైనల్లీ 2025 వచ్చేసింది. మనం ఎప్పుడు కూడా న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ లో ఎంట్రీ అయ్యే ఏంటి మమ్మ ఏమైంది తల్లి నీకు? మనం ఎప్పుడు కూడా కొత్త సంవత్సరంలో ఎంట్రీ అయ్యే ఫోన్ వస్తుంది చూడండి. ఇలా ఉంటదండి. పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత ఇంకోలా. పెళ్లికి ముందు అటు తీసుకెళ్తా ఇటు తీసుకెళ్తా అంటారు. పెళ్లికి తర్వాత ఏముండదు. ఆడ ఏరోప్లేన్ మూడ్లో పెట్టిన ఫోన్, అందుకే ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తున్నాడు. హలో, థ్యాంక్ యూ. ఏం లేదు, ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం న్యూ ఇయర్. వియా నేను ఎప్పుడు వస్తావు? అయిందా దావత్? అయిపోయిందా? వస్తున్నావా మరి? ఎంతసేపు? సరే బాయ్. చూడండి దావత్ అయితే అయిపోయిందంట. పెళ్లికి ముందు ఈ మగవాళ్ళు చాలా మాటలు అంటారు. అక్కడ తీసుకెళ్తాం. రాష్ట్ర విభజనకు సహకరించి ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్తున్న పార్టీలకు ఓటు వేయడం ఎంతవరకు సమంజసం? పెళ్లికి ముందు అటు వెళ్దాము, ఇటు వెళ్దాము, అక్కడికి షాపింగ్ చేద్దాము, అది ఇది అని చాలా అంటారు. కానీ పెళ్ళైన తర్వాత ఏం లేదండి, ఈ 4 గోడల మధ్యలో ఉంచేస్తారు అంతే. వాళ్ళే తిరుగుతారు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు అంతే. పిల్లలు పుట్టాకైతే టోటల్ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. బయటికి అయితే వెళ్ళలేము. ఒక 2 years వరకు మేము అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, బేబీస్ ఉన్న వాళ్ళు. సో మీరైతే సింగిల్స్ ఉంటే మీకైతే కాదండి. అవును మమ్మ. పండుకోవా మమ్మీ. ఈ ఇయర్ ఎప్పుడు కూడా కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టే ముందు అంటే మనం చెడు అలవాట్లను వదిలేసి కొత్తగా మంచి అలవాట్లను అయితే మనము అలవాటు చేసుకోవాలని అయితే నేనైతే నమ్ముతానండి. అదేంటంటే నాకైతే చాలా, నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పాను, నా బర్త్డే వ్లాగ్లో కూడా చాలా లేజినెస్ అయిపోయింది. నేను డెలివరీకి ముందు
తను ఏడ్స్ చాలా అంటే అవునా నిజమా అనేటట్టు తీసుకుంటుంది, అందుకే క్యాప్ పెట్టాను. సో అందుకే చేతులు మొత్తం హెడ్కే వెళ్తున్నాయి. సో తను వియా పుట్టక ముందు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా చాలా మమ్మ నేను చాలా ఎనర్జీతోని ఉండేదాన్ని. ఎలా అంటే పూటకి ఒక్కొక్క వెరైటీ చేసేదాన్ని కుకింగ్. అలా ప్రెగ్నెన్సీలో డెలివరీ అప్పుడు కూడా, డెలివరీ రోజు కూడా ఇంట్లో అన్ని పనులు చేసి వంట చేసి తిని టిఫిన్ కూడా తీసుకెళ్ళాను హాస్పిటల్కి. అంత చేసిన దాన్ని డెలివరీ అయిన తర్వాత చాలా లేజీ అయిపోతున్నాను. సో నేనైతే ఈ లేజీనెస్ని వదిలేసి ఈ ఇయర్ నుండి కొత్తగా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక 3-4 days అవుతుంది ఎక్సర్సైజ్ నేను స్టార్ట్ చేసి. మోకాళ్ళు, చేతులు, ఈ లెగ్స్ ఏమంటారు పిక్కలు చాలా పెయిన్ అవుతున్నాయి ఎక్సర్సైజ్ చేసినప్పటి నుంచి. అంటే కొత్త కదా చేయడము, మేబీ అందుకేనేమో. సో ఇది డైలీ ఒక 15 to 20 minutes కంటిన్యూ చేయాలి మార్నింగ్ ఎక్సర్సైజ్. అందుకే మార్నింగ్ నిద్ర లేచి ఎక్సర్సైజ్ అన్ని చేస్తున్నాను. సో లేజినెస్ని వదిలేసి మార్నింగ్ నిద్ర లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి వితౌట్ విజయ్ హెల్ప్ అని అయితే అనుకుంటున్నాను. చూడాలి నా అంతట ఎంత అంటే నాకు ఎంతవరకు చేయగలుగుతాను, నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు అయితే చేస్తానండి. అవును మమ్మ ఎలా చేస్తుంది చిట్టి పిల్ల చూసారా ఎంత ఎనర్జెటిక్ గా ఉందో మన చిట్టి తల్లి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినావు కదా నువ్వు కన్నమ్మ. ఐ లవ్ యూ చిట్టి. పప్ప రాలేడు కదా చిట్టి కన్నా. అవునమ్మా. సో మీరు కూడా అలాగే మీ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేసి దానికి బదులు కొత్త గుడ్ హ్యాబిట్స్ని నేర్చుకోండి, అంటే స్టార్ట్ చేయండి. సో కరెంట్ ఇప్పుడైతే టైం మీరే చూడొచ్చు, మేబీ ఇక్కడ కనిపిస్తలేదు కావచ్చు బ్యాక్ మోడ్లో అయితే. ఇప్పుడైతే టైం 5:47 ఇండియా టైం అవుతుందండి. మా వియ్యాని ఇంకా బాగా చూసుకోవాలి ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ కన్నా కూడా. తనకి ఎక్కువ ఫుడ్స్ ప్రిపేర్ చేస్తూ ఇవ్వాలి. చాలా గోల్స్ ఉన్నాయి ఈ ఇయర్. ఒక తల్లికి ఇంతకంటే ఎక్కువ గోల్స్ ఏముంటాయండి, తన బిడ్డ బాగుండాలి అంతే. ఏంటి మమ్మ టపాకాయలు అయితే బాగా పేలుస్తున్నారండి, ఫుల్ సౌండ్ వస్తుంది. బేబీ మీకు వినిపిస్తుందో లేదో. తనకి హెయిర్ చాలా మమ్మా అల్లరి పాప, చిట్టి అల్లరి పాప. చూసారా సూపర్ ఎనర్జీతో ఉంది మా బియ్య తల్లి. ఆ కెమెరాని, ఆ మొబైల్ ని, స్టాండ్ ని, అక్కడ పక్కన టీవీ ఉంది. చిట్టి తల్లి చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకేమో హీరో తిరు కొట్టది తిన్ మార్ కన్నా. మీరు ఈ న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో పాటు షేర్ చేయడం మర్చిపోకండి, సరేనా? ఓకే అండి, ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ముగిస్తున్నాను. మరి విజయ్ వచ్చాక కంటిన్యూ చేస్తానండి ఒక 1 minute. అప్పటి వరకు బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ బబ్బులు, హ్యాపీ న్యూ ఇయర్ రేచోనమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. హలో ఫ్రెండ్స్, చూసారా టైం? హ్యాపీ న్యూ ఇయర్ బబ్బులు, హ్యాపీ న్యూ ఇయర్. Thank you for watching this video. Bye bye.